ఇవాళ మూవీ ముచ్చట్లు అంటారా, రజాకర్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ సినిమాలో ఈ గడ్డ కోసం పోరాడిన ఎందరో మహానుభావులు ఎంత కృషి చేస్తే మనం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. రజాకార్ల పాలనలో మన హిందువులని ఎంత ఊచకోత కోసారు అనే నిజమైన చరిత్రను దృశ్య రూపంలో చూపించబోతున్న మన డైరెక్టర్ యాత్యా సత్యనారాయణ, గూడూరు నారాయణ రెడ్డి ప్రొడక్షన్లో మార్చ్ 1న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ప్రతి ఇండియన్ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాల్సిన సినిమా అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా ట్రైలర్ చూసిన వారు ప్రపంచంలో అసలు చరిత్రను తెలుసుకునే సమయం వచ్చిందంటూ ప్రపంచంలో అణిచివేతకు ఈ సినిమా అంకితం అంటున్నారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా అనేక కాంట్రవర్సీతో పరుగులు తీసేస్తోంది. పోస్టర్లో తుపాకీ కత్తికి బ్రాహ్మణుడి దేహంతో కనిపిస్తూ ఒక పోస్ట్ కూడా రిలీజ్ కావడంతో రజాకర్ మూవీ ట్రైలర్ అయితే రచ్చరచ్చ చేసేస్తోంది. ఈ మూవీలో ప్రత్యేకంగా చెప్పుకోగలిగిన పాత్ర అనసూయ గారి పాత్ర. ఈవిడ మనకి బతుకమ్మ సాంగ్తో రజాకర్ చరిత్ర గురించి వివరిస్తూ ఒక పాట కూడా తీశారు. ఇప్పటికే ఆ పాట ట్రైలర్ రూపంలో కూడా మనకి సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేసేస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే రజాకర్ మూవీ కూడా మనకి చాలా తెలియచేయాల్సిన రజాకర్ల చరిత్ర గురించి కూడా తెలియచేయబోతుంది అని చెప్పి మనం ఈ మూవీలో కూడా చాలా తెలియని విషయాలు తెలుసుకోవచ్చని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం RRR గురించి ఆల్మోస్ట్ మనకి వరల్డ్ వైడ్గా కూడా RRR మూవీకి అయితే మంచి గుర్తింపు అయితే వచ్చింది. సో RRR తర్వాత రాజమౌళి గారు మన మహేష్ బాబు గారితో సినిమా నిర్మించబోతున్నారని ఇప్పటికే చాలా వార్తలైతే వచ్చేసాయి. సో రాజమౌళి గారి సినిమా అనగానే భారీ అంచనాలతో, అంటే మనకి బాహుబలి చూసుకుంటే కూడా బాహుబలి 1 కానీ బాహుబలి 2 కూడా భారీ అంచనాలతో భారీ హిట్ అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద హిట్ ఇచ్చింది కదా. సో ఇప్పుడు కూడా మన రాజమౌళి గారు మహేష్ బాబు గారితో ఒక సినిమా అయితే భారీ అంచనాలతో తెరకెక్కించబోతున్నారన్న విషయం తెలిసిందే. సో ఈ సినిమాలో హీరోయిన్ గురించి చాలా వార్తలు వస్తున్నాయి. సో మన రాజమౌళి గారు అంత ఈజీగా ఏ హీరోయిన్ని ఓకే చేయరు కదా. సో ఈ మూవీలో కూడా ఒక ఇండోనేషియా నటిని ఎంచుకున్నారు అని మనకు సోషల్ మీడియాలో చాలా వార్తలు అయితే వచ్చేసాయి. సో చూడాలి మరి RRR తర్వాత రాజమౌళి గారు మహేష్ బాబుతో ఎలాంటి భారీ అంచనాలకి తగ్గట్టుగా ఎలాంటి హిట్ తీస్తారో చూడాలి మరి. సో ఇవి ఇవాల్టి మూవీ ముచ్చట్లు. సో రేపు మరో మూవీ ముచ్చట్లో మీ ముందుంటాను.